హాయ్ గైస్, సోషల్ మీడియాలో వినిపిస్తున్న బాస్ ప్రకారం చూసుకుంటే గనక బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో టాప్ 15 సెలెక్ట్ అయిన కంటెస్టెంట్స్ లో ఎవరెవరికి ఎల్లో కార్డ్స్ వచ్చి ఉండొచ్చు అండ్ ఎవరెవరికి స్టార్స్ వచ్చి ఉండొచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గైస్. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి గైస్. ఇలాంటి మోర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గైస్. అయితే మొదటగా ఎల్లో కార్డ్ ఇచ్చి వాళ్ళు కొంచెం డేంజర్ జోన్ లో ఉన్న పర్సన్స్ ఎవరంటే అపూర్వ, ప్రియా, రోహిత్ అండ్ సృష్టి, రామకృష్ణ, గాయత్రి. వీళ్ళందరూ ఎల్లో కార్డ్స్ తో కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నారని టాక్ నడుస్తుంది. అయితే వీళ్ళు సరిగా వాళ్ళ టాస్క్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వనందువలన వీళ్ళకి ఎల్లో కార్డ్స్ వచ్చినట్లు టాక్ నడుస్తుంది గైస్. ఇక స్టార్ ఎవరికి వచ్చి ఉండొచ్చో మనం మాట్లాడుకుందాం గైస్. అయితే తమ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ, తమ టాస్క్ తో అందరినీ మెప్పిస్తూ, అందరిని ఇంప్రెస్ చేస్తూ, తన డేర్ ని చూసి అందరికి ఇన్స్పైర్ గా ఉంటూ మరెవరో కాదండి, రాజ్ కుమారి డయానా గారికి స్టార్ బ్యాచ్ వచ్చి ఉండొచ్చు అని టాక్ నడుస్తుంది గైస్. నాకైతే పర్సనలీ రాజ్ కుమారి డయానా గారు డేర్ కావచ్చు, ఆమె మాట్లాడే తీరు కావచ్చు, ఎవరిని నొప్పించకుండా పర్సనలీ నాకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఆమె స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ కావచ్చు, అదంతా చూసి నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీళ్ళకి చాలా అంటే చాలా టాస్క్లు అయితే పెట్టడం అయితే జరిగిండొచ్చు అనే టాక్ నడుస్తుంది గైస్. అవి ఏంటో అని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే.